Hi friends, welcome back to Mynetwork Chiplevel Training Institute. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మన దగ్గరికి నోట్ 6 ప్రో ఏదైతే మోడల్ ఉంది. సో ఈ మోడల్ డెడ్ కండిషన్లో మనకు కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది. సో ఈ ఫోన్ని మనం ఈరోజు దీని స్టోరేజ్ చిప్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీన్ని మనం చేంజ్ చేద్దాం. సో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే స్టోరేజ్ చిప్ ఉంది కదా, అది మేము ఆల్రెడీ బయటికి తీసి పెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. సో ఈ చిప్ అనేది డ్యామేజ్ అయింది. సో దీన్ని ఎట్లా రీప్లేస్ చేయాలి, సో దీనికి కంపాటబిలిటీ చూసి ఎట్లా అనేది పెట్టాలనేది మీరు చూసి నేర్చుకున్నాం. సో ఏదైతే ఉంది కదా, ఇది శాండిస్క్ చిప్ అన్నట్లు emmc చూడొచ్చు. ఓకే, శాండిస్క్. సో ఈ శాండిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఫోన్ అనేది డెడ్ అయింది. సో ఈ చిప్ సెట్ వల్ల మనం ఈరోజు ఈ చిప్ సెట్ని మనం ఈరోజు రీప్లేస్ చేసి దీని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. దీని ప్లేస్లో ఒక న్యూ సామ్సంగ్ 164 GB emmc అనేది రెడీగా తీసుకొని పెట్టాము. సో ఈ చిప్ను మనం దీంట్లో ఇన్స్టాల్ చేసి మనం ఎట్లా ప్రోగ్రామింగ్ చేయాలనేది ఈరోజు నేర్చుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. ఈఎఫ్ఐ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈఎఫ్ఐ బాక్స్లో ఓల్డ్ చిప్ సెట్ పెట్టి ఒకసారి మనం దాని స్టేటస్ మీకు ఒకసారి అప్డేట్ చేసి నెక్స్ట్ మనం ఏదైతే న్యూ చిప్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ఆ చిప్ను మనం ఈరోజు ప్రోగ్రామింగ్ చేసి ఇన్స్టాల్ ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేద్దాం. ప్రోగ్రామింగ్ బాక్స్. చూడండి, ఈ ఐడెంటిఫై అయితే కొట్టాను, బాక్స్ ఓపెన్ చేసి. సో దాని ఇంటర్ఫేస్ అయితే అట్లా ఉంటుంది. సో ఈఎఫ్ఐ ప్రోగ్రామింగ్ బాక్స్ చూడొచ్చు. దానిలో డాటా ప్రాపర్ నాట్ కనెక్టెడ్ ఏదైతే ఓల్డ్ ఉంది కదా, అది అట్లా ఎర్రర్స్ వస్తుంది. సో ఈ ఎర్రర్ 17 కూడా వస్తుంది. చూడొచ్చు, టైం చేసుకుంటుంది కొద్దిగా. చూడొచ్చు అక్కడ ఎర్రర్ 17 టీఎంఎంసీ రిస్టోర్ కోడ్ ఎవర్ 17. సో ఈ కోడ్ వచ్చిందంటే ఎంఎంసీ డ్యామేజ్ అయినట్లు. సో నెక్స్ట్ వేరే ఎంఎంసీ పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. సామ్సంగ్ ఉండాల్సి వస్తుంది వేరే ఎంఎంసీ. సో ఆ ఎంఎంసీ అనేది పెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చూసుకున్నట్లయితే కింద కూడా సామ్సంగ్ ఇచ్చారు చూడండి. ఎంఎంసీ 64 GB చిప్ సెట్ అన్నట్లు ఇది చూడొచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా, మీరు చూసుకోవచ్చు. 64 GB. దీని ఆర్పిఎంబి కూడా ఆల్రెడీ క్లీన్ ఉంది, అంటే ఇది వేరే మొబైల్కి కూడా వాడుకోవచ్చు అన్నట్లు. అయితే ఈ మొబైల్ని ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం. ఎంఎంసీని అరేంజ్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది అరేంజ్ అయినాక దీన్ని మనం నోట్ 6 ప్రోకి కాలికమ్ మోడ్లో సెట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కాలికమ్ జనరిక్ మోడ్, అంటే దీని పార్టిషన్ కోడ్ 38 ఉంటుంది. ఆ మోడ్లో మనం దీన్ని చేద్దాం. చూసుకున్నట్లయితే అక్కడ కార్నర్లో కాలికమ్ జనరిక్ మోడ్ చూడొచ్చు. పార్టిషన్ కోడ్ 0.0x38 అని వస్తుంది. చూసుకున్నట్లయితే పార్టిషన్ కోడ్ వచ్చింది చూసారా, 38. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఎంఎంసీని తీసి చూడొచ్చు కదా, పార్టిషన్ 0x38. సో ఇప్పుడు మనం ఎంఎంసీని బయటికి డైరెక్ట్ తీసి బోర్డులు అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. సో దాని తర్వాత మనకి ఇది ఎట్లా ఫ్లాషింగ్ అనేది ఫైల్ అనేది ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. దీని నుంచి కూడా మనం ఫ్లాష్ చేసుకోబట్టి డైరెక్ట్ యూఎస్బి త్రూ ఫ్లాష్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఏదైతే ఎంఎంసి అనేది బోర్డులో ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. సో ఇన్స్టాల్ చేసినాక మనం ఇక్కడ యూఎంటీ త్రూ ఫ్లాషింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఫ్లాష్ ఫైల్ ఇంజనీరింగ్ రోమ్ అనేది మనం లోడ్ చేసుకోవాలి దీంట్లో. సో ఇంజనీరింగ్ రోమ్ లోడ్ చేసుకున్నాక మనం డైరెక్ట్ ఫోన్ని యూఎస్బి కేబుల్ త్రూ కనెక్ట్ చేస్తే ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ అయితే ఇంజనీరింగ్ రూమ్ని లోడ్ చేసుకుందాం. నేనైతే డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నా. చూడొచ్చు, ఇది ఇంజనీరింగ్ రూమ్ అంటారు. సేమ్ ఫ్లాష్ ఫైల్ టైప్ ఉంటుంది. ఫ్లాష్ మీద క్లిక్ చేస్తాను. డైరెక్ట్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫ్లాషింగ్ అనేది తీసుకుంటుంది. యూఎస్బి కేబుల్ జస్ట్ కనెక్ట్ చేయడమే ఫోన్కి, అంతవరకే. బ్యాటరీ కూడా రిమూవ్ చేసినా పర్లేదు. చూడొచ్చు, ఫోన్ అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఫ్లాషింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు. సో ఫ్లాషింగ్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 1 or 2 minutes అనేది తీసుకుంటుంది కామన్గా. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే ఫ్లాష్ అయితే డన్ అయింది. సో మీరు చూసుకోవచ్చు మొబైల్ ఫోన్. సో ఒకసారి మనం ఇప్పుడు ఫోన్ అయితే ఆన్ చేసి చెక్ చేసుకుందాం. సో ఫోన్ ఆన్ అవ్వట్లేదు. బ్యాటరీ ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ ప్రాపర్ కనెక్టెడ్ ఉందో లేదో. బ్యాటరీ కనెక్టెడ్ లేదు, అందువల్ల ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫోన్ ఆన్ చేసి. సో ఫోన్ కూడా లోగో వచ్చింది ఫ్రెండ్స్, ఛార్జింగ్ లేదు. సో అందుకనే ఫోన్ ఆన్ అవ్వలేదు. సో ఒకసారి ఛార్జింగ్ 2 minutes పెట్టి మనం ఫోన్ అనేది చెక్ చేసుకుందాం. ఏదైతే ఎంఎంసి చేంజ్ ప్రాసెస్ ఉంది కదా ఫ్రెండ్స్, మీ దగ్గర 100% సెక్యూరిటీ అంటే బ్యాకప్ అనేది మన దగ్గర ఉండాలి, ఒరిజినల్. సో మనం తర్వాత అప్పుడే మనం ఈ ఎంఎంసి చేంజ్ ప్రాసెస్ అనేది చేసుకోగలం. సో ఇంకా దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ రోమ్. అయితే ఇంజనీరింగ్ రోమ్ ఆబ్వియస్లీ టూల్స్ అయితే దేంట్లోంచైనా ఆఫ్లైన్ టూల్ అయినా మనం రన్ చేసుకోవచ్చు. బట్ ఇంజనీరింగ్ రోమ్ కావాలి. దాని ఈఎంఎంసి చిప్ అంటే ఈఎంఎంసి కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ అయితే అయ్యింది. ఫోన్ని ఆన్ చేసుకుందాం. చూడొచ్చు, ఫోన్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు సెకండ్లో రావాల్సి వస్తుంది. అప్పుడే మనకి ఓకే అన్నట్లు 50% ఆల్మోస్ట్. ఫోన్ సెకండ్లో వచ్చిందంటే మనకి 100% ఫోన్ సక్సెస్ అయినట్లు. MIUI అని చూస్తుంది సెకండ్లో. చూడొచ్చు, సెకండ్లో వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఫోన్ని చూపిస్తాం ఒకసారి. ఆన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఆన్ అయింది. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది ఇట్లా చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ 100% లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ ఇటువంటి వర్క్స్ అనేవి నేర్చుకోవాలి, చిప్ లెవెల్ ట్రైనింగ్ కావాలంటే మా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు మీరు. సో డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్ని, కోర్స్ డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ద మోర్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.